ముస్లిమ్స్ పెళ్ళి అనగానే అందరికీ నోరూరేది వాళ్ళు చేసే బిర్యానీ మరియు అందులోకి వడ్డించే ఈ దాల్చా కోసమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఈ దాల్చానైతే చేస్తారు. కొన్ని ఏరియాస్లో దీన్ని ప్యూర్గా వంకాయ వేసి చేస్తారు, అండ్ కొన్ని ఏరియాస్లో వంకాయ ప్లస్ సొరకాయ రెండు కలిపి, అండ్ కొన్ని ఏరియాస్లో కేవలం సొరకాయ మాత్రమే వేసి చేస్తారు. అండ్ దట్టు ఆ రెండిట్లో కామన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవి ఉన్నాయి, ఏంటి డిఫరెన్స్, మొత్తం అంతా ఇవాళ వీడియోలో నేను మీతో క్లియర్గా షేర్ చేయబోతున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తుండండి. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఓ 2 గ్లాసుల పాటు పచ్చిశనగపప్పు, అలానే ఓ ½ గ్లాస్ పాటు కందిపప్పును యాడ్ చేసుకుని దీన్ని నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీ వరకు చేరుతుందండి. దీన్ని ఓ 2 సార్లు నీట్గా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఆ ఫింగర్స్ మెజర్మెంట్ కూడా మీకు చూపించాను. ఇప్పుడు దాన్ని ఓ ½ అవర్ పాటు నానబెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సొరకాయ ఒక సగం సొరకాయనైతే నేను తీసుకున్నాను. దాని మీద ఉన్న పొట్టునైతే తీసేసి ఇందులో ఈ విధంగా గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసేయండి. సో ఈ విధంగా గింజలు తీసేసుకున్న తర్వాత ఈ సొరకాయని రఫ్గా చాప్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో ఈ విధంగా చాప్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని సైడ్లోకి పెట్టేసి ఆ తర్వాత మనం ఇక్కడ పప్పులు ఏవైతే నానబెట్టున్నామో వాటిని బాయిల్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ అందులోకి జస్ట్ కొద్దిగా ఓ 1 టీ స్పూన్ దాకా పసుపుని అయితే యాడ్ చేసుకొని దీని మీద లిడ్ కవర్ చేసి 5 నుంచి 6 విజిల్ల పాటు కుక్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ విజిల్ వచ్చేంత వరకు నేనైతే ఫ్లేమ్ని హైలో పెట్టాను. ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే 5 నుంచి 6 విజిల్ల పాటు కుక్ చేసుకున్నాను. సో ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మీకు ఇంకో చిన్న డిఫరెన్స్ చెప్పాలండి. కొంతమంది ప్యూర్గా పచ్చిశనగపప్పు వేస్తారు, కందిపప్పు యాడ్ చేయరు. కొంతమంది ఇందులోకి జస్ట్ కొద్దిగా ఓ కాల్ భాగం వరకు కందిపప్పుని కూడా మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. మీరు కావాలంటే కంప్లీట్గా పచ్చిశనగపప్పుతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని బాగా పప్పు గుత్తితో మ్యాష్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత నేను 50 గ్రాముల చింతపండుని తీసుకొని దాన్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టి దాని గుజ్జు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో నుంచి ఉడకబెట్టుకున్న పప్పుల్ని పక్కకు తీసేసుకొని రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్, అలానే రఫ్గా చాప్ చేసుకున్న సొరకాయ ముక్కలు, అలానే రఫ్గా చాప్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలానే కొన్ని రఫ్గా చాప్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఓ 4 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసేసుకోండి మధ్యలో కట్ చేసి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఓ 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా ఆకుల్ని కూడా యాడ్ చేసేసుకోండి. సో మీరు కావాలి అంటే కంప్లీట్గా సొరకాయతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. లేదా మీరు సొరకాయ బదులు ఒకవేళ మీ దగ్గర సొరకాయ లేకుండా ఉంటే మీరు దీని బదులు వంకాయ మాత్రమే యాడ్ చేసుకోండి, సరిపోద్ది. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే ఓ 1 స్పూన్ కారం, అలానే ఒక ½ టీ స్పూన్ దాకా పసుపు, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. మనం ఈ దాల్చాని చాలా అంటే చాలా ఇన్స్టెంట్గా చేయబోతున్నామండి. చాలామంది దీని ప్రాసెస్ ఎక్కువ అనేసి చేయడం ఇష్టపడరు, కానీ ఇవాళ అయితే మనం దీనిని చాలా సులభమైన పద్ధతిలో చేయబోతున్నాము. ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అయితే మీరు ఫాలో అయినట్లయితే జస్ట్ అన్నిటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ పాటు వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని జస్ట్ ఒక 2 విజిల్స్ పాటు ప్రెషర్ కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత దాని లిడ్ అనేది ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లోకి మనము ఉడకబెట్టి మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. అలానే చింతపండు నుంచి గుజ్జు తీసాం కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఓ 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసేసుకోండి, అంటే పొంగు వచ్చేంత వరకు. దీన్ని హైదరాబాద్లో తెలంగాణ స్టైల్లో కొంతమంది మటన్ వేసి కూడా చేస్తారండి. మనం ఇక్కడ మటన్తో చేయట్లేదు. మీకు ఒకవేళ ఆ మటన్ దాల్చా రెసిపీ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో తెలియజేయండి, మీకోసం దాని రెసిపీ కూడా షేర్ చేసేస్తాను. సో మటన్ వేయకుండా కేవలం 10 నిమిషాల్లో దాల్చా టేస్ట్ మీకు కావాలి అంటే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా ఇన్స్టెంట్గా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో దీంట్లో పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా ఈజీ వేలో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి.
దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం కామెంట్స్లో తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.